కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. పళ్ళకి రచన ఎర్రం శెట్టిసాయి. ఎక్స్ప్రెస్ వేగంగా పరిగెడుతుంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కిటికీ దగ్గర కూర్చొని చిన్న పిల్లాడిలా బయటకు చూస్తున్నాడు చలపతి. అప్పుడే తెల్లవారుతుంది. వెలుతురు చీకటిని చొచ్చుకుంటూ వస్తుంది. దగ్గరగా ఓ చెరువు. దాని చుట్టూ కాకులు వరసగా మౌనంగా నుంచుని ఉన్నాయి. వాటిని చూస్తుంటే చలపతికి నవ్వు వచ్చింది. ఏదో సంతాప సభలాగుంది అనుకున్నాడు. క్రమంగా ఆ దృశ్యం దూరమైపోయింది. గడియారంలోకి చూశాడు. 6 అవుతుంది టైం. ఈ పాటికి రైలు తన ఊరు దాటవలసింది. తన ఊరు, అవును, తను ఆ ఊళ్ళోనే పుట్టాడు. అక్కడే తన బాల్యం గడిచింది. థర్డ్ ఫారం వరకు అక్కడే చదువుకున్నాడు. థర్డ్ ఫారం పూర్తవ్వకుండానే నాన్నగారికి మద్రాసు బదిలీ అయిపోయింది. అందుచేత ఆ ఊరు వదలవలసి వచ్చింది. ఆ తర్వాతే అక్కడే స్థిరపడిపోవటం కూడా జరిగింది. చదువు పూర్తి చేసుకుని మద్రాసులోనే ఉద్యోగం చేస్తున్నాడు. మద్రాసు వెళ్ళిన దగ్గర నుంచి తన ఊరు ఓసారి చూడాలని, తన స్నేహితులందరినీ కలుసుకోవాలని కోరికగా ఉండేది. కానీ తన కోరిక తీరనే లేదు. 1-2 సార్లు ప్రయాణమై కూడా మరేదో పని మూలాన మానేయవలసి వచ్చింది. చివరకు ఇప్పుడు పెళ్లి చూపుల పుణ్యమా అని ఆ ఊళ్ళో దిగకపోయినా కనీసం రైల్లోంచి చూచే అవకాశం లభించింది. పెళ్లి చూపులు గుర్తుకొచ్చేసరికి ఆ అమ్మాయి కళ్ళ ముందు మెదిలింది చలపతికి. గులాబీ పువ్వు లాంటి అందం. అదే రంగుతో మెరిసిపోయింది జయ. సిగ్గుతో కుచించుకుపోతూ సోఫాలో ఓ మూలకు ఒదిగి కూర్చుంది. కావాలంటే అమ్మాయినేమైనా అడుగు అన్నారు నాన్నగారు. పేరు, వివరాలు ఇలాంటివి పెళ్లి చూపుల్లో అడగటం సిగ్గనిపించింది. అడగవలసిందేమీ లేదు నాన్న, నాకు నచ్చింది అనేసి బయటకొచ్చేశాడు. అప్పటికప్పుడే తాంబూలాలు కూడా మార్చేసుకోవడం జరిగిపోయింది. తల్లిదండ్రులు ఆ ఊళ్ళోనే తమ బంధువులింట్లో ఆగిపోయారు. తనకి సెలవు ఎక్కువ లేకపోవడం చేత తిరిగి ఆ రాత్రే మద్రాసు ప్రయాణం కట్టేశాడు. తన ఊరు దగ్గర అవుతున్న కొద్దీ చలపతిలో ఉత్సాహం అధికం కాసాగింది. ఆ ఊళ్ళో తను గడిపిన రోజులు, తిరిగిన ప్రదేశాలు గుర్తుకు రాసాగాయని. పంట కాలువ ప్రవాహంలో తాను, సీనుగాడు, పాండు ఈత కొట్టడం, కాలువగట్టు వెంబడే నడిచి స్కూలుకి వెళ్ళడం, వర్షాకాలంలో గట్ల వెంబడి పరిగెత్తే బురదపాములను రాళ్లతో కొట్టడం, మునసాబు గారి దొడ్లో దొంగతనంగా జామకాయలు కోసుకోవడం. నవ్వు వచ్చేసింది చలపతికి. ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపించినాయి. ఎందుకనో నవ్వుకుంటుంటే కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. మరికొద్ది నిమిషాల్లో ఆ ఊరు దాటబోతుంది రైలు. నిద్రపోతే లేచేసరికి ఆ ఊరు దాటిపోతుందేమోనని రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని కూర్చున్నాడతను. కళ్ళు మూసుకున్నా గాని ఆ భయం మూలాన నిద్ర పట్టనే లేదు. చలిగాలి ఉండి ఉండి రివ్వున పెట్టెలోకి దూసుకువస్తుంది. ఆ ఊరు చూడాలి. రైల్ స్టేషన్ వెనక రోడ్డు, పక్కగా మంచినీళ్ల చెరువు, లెవెల్ క్రాసింగ్ గేటు, గేటు పక్కనే చిన్న కిళ్ళి కొట్టు, డొక్కు సిటీ బస్సు, ఇవన్నీ అలాగే ఉన్నాయా? ఆ ఊళ్ళో రైలు 1 నిమిషం ఆగినా చాలు, పరీక్షగా తృప్తిగా చూసుకోవచ్చు. కానీ ఇది ఎక్స్ప్రెస్. ఆ స్టేషన్లో ఆగదు. అందుచేత ఆ వేగంలోనే అందినంత వరకు చూడాలి. తను చాలా పొరపాటు పని చేశాడు. ప్యాసింజర్లో వచ్చి కనీసం ఒక్కరోజైనా ఆ ఊళ్ళో గడిపితే బాగుండేది. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో. దూరంగా చెట్ల మధ్య తెల్ల బిల్డింగ్ కనిపించింది చలపతికి. లేచి తలుపు తీసి నుంచొని ఆత్రంగా, ఆనందంగా దాని వంక చూడసాగాడు. అదే తము చదివిన హైస్కూల్ భవనం. దాని వెనక పొడుగ్గా 2 రైలుపాకలు ఉండేవి. వాటిలో తమ క్లాసులు జరుగుతుండేవి. ఆ భవనానికి అది వరకు ఒకే అంతస్తు ఉండేది. ఇప్పుడు మరో అంతస్తు వెలిసింది. అవిగో పాకలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల బెంచీలు, ఫుట్బాల్ గ్రౌండు అచ్చం అలాగే ఉన్నాయి. చలపతికి సంతోషం పొంగి పొరలుతుంది. ఊరు వచ్చేస్తుంది. ఎర్రగా నిండుగా పంట కాలువ స్పష్టంగా కనపడి మళ్ళీ మామిడి చెట్ల మధ్య మాయమైపోతుంది. దూరంగా కాలువకు అడ్డంగా నల్లని గేట్లు. దాని మీద నుంచి దాటి స్కూలుకి వెళ్ళేవాళ్ళు రోజు. రైలు ఔటర్ సిగ్నల్ దాటింది. వేగం క్రమంగా తగ్గిపోతుంది.
దూరంగా రాజుగారి డాబా కనిపించింది చలపతికి. తను ఉన్న ఇల్లు అదే. ఇంటి చుట్టూ పెద్ద కంపౌండ్ కూడా, కొత్తగా రోడ్డు కూడా వేసినట్లుంది. అది వరకు మట్టి దోవ ఉండేది. రైలు వేగం పూర్తిగా తగ్గిపోయింది. కీచుమంటూ బ్రేకులు పడుతున్నాయి. స్టేషన్ దగ్గరవుతుంది. చలపతికి ఆశ్చర్యం వేసింది. రైలు ఈ స్టేషన్లో ఆగదు కదా, మరి ఆగుతుందేం? ఓ వేళ క్రాసింగ్ ఉందేమో. ఆగితే ఎంత బాగుంటుంది. తనోసారి దిగి రోజంతా ఊళ్ళో తిరిగి అందరినీ కలుసుకొని మనసుకి తృప్తి కలిగేంతగా చూసుకొని రాత్రికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫారం మీద ఆగిపోయింది బండి. చలపతికి సంతోషంతో గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. రైలు నిజంగా ఆగింది. చకచకా టవలు, సోపు సూట్ కేసులో పడేసి కోటు చేతి మీద వేసుకొని మరో ఆలోచన లేకుండా బండి దిగేశాడు చలపతి. తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న స్టేషన్ మాస్టర్ చేతిలో టికెట్ నుంచి బయటకు నడిచాడు. అది వరకు స్టేషన్ బయట 2-3 ఎద్దుబండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు చాలా సైకిల్ రిక్షాలు. పదండి సార్, మార్కెట్కేనా? సూట్ కేసు లాక్కుంటూ చుట్టుముట్టేశారు రిక్షావాళ్ళు. చలపతి కొద్ది క్షణాల వరకు ఆలోచిస్తుండిపోయాడు. తనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాలి? శ్రీనుగాడు, పాండు, శ్యామలరావు ఉన్నారో మరేదైనా ఊరు వెళ్ళిపోయారు. ఏమీ పాలుపోలేదు. ఖచ్చితంగా తన వారనుకునే వాళ్ళెవ్వరూ గుర్తు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తనదనుకుంటున్న ఆ ఊళ్ళో బస చేయడానికి ఇండ్లే దొరకలేదా? గదులు దొరికే పెద్ద హోటల్ ఏమైనా ఉంటే తీసుకుపద. సూట్ కేసు ఒక రిక్షా అతని చేతికిస్తూ అన్నాడు చలపతి. తను రిక్షాలో కూలబడ్డాడు. కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు కటూ ఇటూ వెలసిన అందమైన ఇళ్లను ఆశ్చర్యంగా తిలకించసాగాడతను. రైల్వే ట్యాంకులోకి చేతి మిషన్ ద్వారా నీళ్లు కొడుతూ వాళ్ళు అదివరకులాగానే పాటలు పాడుతున్నారు. కానీ మనుషులు వాళ్ళు కాదు. మార్కెట్ వీధిలోకి ప్రవేశించింది రిక్షా. ఇంకా దుకాణాలేమీ తెరవలేదు. కానీ రోడ్డు మాత్రం విశాలంగా పెద్ద పెద్ద దుకాణాలతో అందంగా ఉంది. ఓ 2 అంతస్తుల హోటల్ ముందాగింది రిక్షా. ఆ హోటల్ చలపతికి బాగా తెలుసు. సెకండ్ ఫారం చదివే రోజుల్లో తన క్లాస్మేట్ సాంబశివంగాడు ఓసారి ఇంట్లోంచి 10 రూపాయలు దొంగిలించుకొచ్చాడు. ఇద్దరం ఆ హోటల్లో స్వీట్లు, హాట్లు బాగా మెక్కేశారు. ఆ 10 రూపాయల ఖర్చు చేయడానికి అప్పట్లో 4 రోజులు చాలలేదు. తర్వాత ఆ సంగతి తెలిసి సాంబశివం తండ్రి సాంబశివాన్ని చావబాదాడు. ఆ రోజు నుంచి తను మళ్ళీ సాంబశివంతో తిరగలేదు. గది కావాలా సార్? అడిగాడు మేనేజర్. అవును. రిజిస్టర్లో పేరు, అడ్రస్ వ్రాసుకొని, అరే కృష్ణ, 12వ నెంబర్ రూమ్కి తీసుకెళ్లరా వీరిని అంటూ అరిచాడు. కేక వెనకే ఓ కుర్రోడు పరిగెత్తుకొచ్చాడు. సూట్ కేసు అందుకొని పదండి సార్ అంటూ ముందుకు నడిచాడు. చలపతి అతన్ని వెంబడించాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు కాఫీ, టిఫిన్ ఏమైనా కావాలా అంటూ అడిగాడు కుర్రోడు. ఇప్పుడు వద్దులే, ఓ గంటకి తీసుకురా. కుర్రోడు వెళ్ళిపోయాడు. స్నానము, కాఫీ ముగించి హోటల్లోంచి బయటకు వచ్చేసరికి 8:30 అయింది. మెల్లగా రోడ్డు వెంబడే నడవసాగాడు. సైకిళ్ళు, రిక్షాలు, ఆర్టీసీ బస్సులు, కార్లతో సందడిగా ఉంది రోడ్డు. అది వరకు సంతనాడు కూడా ఇంత రద్దీగా ఉండేది కాదు. ముందు తను సీనుగాడింటికి వెళ్ళాలి. గుడి పక్కన సందులో నుంచి వెళితే దగ్గరే. సందులోకి తిరిగాడు. చలపతి పంటకాలువ మీద దాటడానికి అది వరకు తాటిపెట్టే ఉండేది. ఇప్పుడు ఓ వంతెన కట్టారు. వంతెన దాటి ఎండిన పొలం గట్ల మీద నుంచి అడ్డం పడి రాజుగారి డాబా చేరుకున్నాడు. ఆ కంపౌండ్లో 4 ఇండ్లు ఉండేవి. తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించాడతను. చూస్తుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందంగా ఉంది. ఆ మొదటి ఇండ్లే తమది. పక్కనే సీనుగాడి ఇండ్లు. ఆ ఇంటి ముందు నిలబడి సీను అంటూ గట్టిగా పిలిచాడతను. ఓ ముసలాయన బయటకొచ్చాడు. ఎవరు కావాలి బాబు? శ్రీనివాసరావు గారని ఈ ఇంట్లో ఉండేవాడు. మేము ఇంట్లోకొచ్చి 5 ఏళ్ళు అవుతుంది బాబు. ఇలాంటి పేరు గలవాళ్ళు ఈ కంపౌండ్లోనే లేరు. చలపతికి నిరాశ కలిగింది. వెనక్కి తిరుగుతూ ఎదురింటి వైపు చూశాడు. అందులో రైల్వే PWI ఒకైనా ఉండాలి. వాళ్ళు కూడా తనకు బాగా తెలుసు. కనీసం
ఆయనుంటే సీనుగాడి అడ్రస్ తెలిసిపోతుంది. ఆ ఇంట్లో రైల్వే ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఉన్నారా? మేము వచ్చిన కొత్తలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. కాంపౌండ్లోంచి బయటకు నడిచాడు చలపతి. తలుపు దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఒకసారి తన ఇంటి వైపు చూశాడు. కళ్ళ నిండుగా నీరు నిండుకుంది. మరుక్షణంలో తేరుకొని చకచక ముందుకు నడిచాడు. ఇంకా పాండురంగారావుని కలుసుకోవాలి. వాడైనా ఉన్నాడో ఎటైనా వెళ్ళిపోయాడో. వాళ్ళది ఇస్త్రీ షాపు ఉండాలి. బహుశా ఇప్పుడు వాడు దాన్ని మెయింటైన్ చేస్తుండి ఉండవచ్చు. కాలువ దాటి మిల్లు దగ్గరకు వచ్చేసరికి ఖజానా బాతులు కనిపించినాయి చలపతికి. చిన్నప్పుడు వాటిని చూసి తను విపరీతంగా భయపడేవాడు. మెడ సాగదీసి బుసలు కొడుతూ మిందికి వచ్చేవి. మిల్లు పక్కన ఊక పర్వతంలా ఎత్తుగా పడి ఉంది. కటకటాల ఇల్లు చూడగానే రెడ్డి గుర్తుకొచ్చాడు. అందులో వాళ్ళ భోజన హోటల్ ఉండేది అప్పుడు. నర్సారెడ్డి తను 5వ క్లాసు చదివారు. ఓసారి వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మార్కులు తక్కువ వచ్చినాయని తనతో అతని తండ్రి సంతకం చేయించాడు. కానీ తమ క్లాస్ టీచరు ఇట్టే కనిపెట్టేశాడా సంగతి. నర్సారెడ్డిని కేనుతో చావబాది ఆ రోజంతా బెంచి మీద నుంచుండబెట్టాడు. ఇది జరిగిన వారం రోజులకు హైస్కూల్ దగ్గరున్న మంచినీళ్ళ చెరువులో స్నానం చేస్తూ మునిగిపోయి చనిపోయాడు రెడ్డి. పాండురంగారావు ఇంటి దగ్గర వచ్చాడు చలపతి. ఇంటి పక్కన సరస్వతి వాషింగ్ లాండ్రీ అని బోర్డు వేలాడుతుంది. లోపల హ్యాంగర్కి బట్టలు వేలాడుతున్నాయి. టేబుల్ మీదున్న ఇస్త్రీపెట్టెలో నిప్పు రాజుకుంటుంది. లోపల పాండు తల్లి కూర్చొని బట్టల మీద ఇంకు గుర్తులు వేస్తుంది. చిన్నప్పుడు తను వాడి కోసం వెళ్ళినప్పుడల్లా ఏదో తినుబండారం బలవంతం చేసి తినిపించేది. అమ్మ ఆప్యాయంగా పిలిచాడు చలపతి. తలెత్తి చూసింది. ఏం కావాలి బాబు? నన్ను గుర్తుపట్టలేదా అమ్మ? చలపతిని. పాండు నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఆమె క్షణం పాటు అర్థం కానట్టు చూసింది. త్వరగా గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి విఫల యత్నం చేసింది. అలాగా నాయనా, రా కూర్చో. ఇప్పుడెక్కడుంటున్నావు? అడిగింది ఆమె. తనను గుర్తించలేదు అనుకున్నాడు చలపతి. బహుశా ఆమె వృద్ధాప్యం అందుకు కారణమై ఉండాలి. పాండు ఉన్నాడా అమ్మా? కూర్చోకుండానే అడిగాడు. ఊళ్ళో లేడు బాబు. ఎప్పుడూ సినిమాలు తీసుకుని ఊళ్ళు తిరిగి ఆడిస్తుంటాడు. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఉన్న ఊరేదో ఉంది, అక్కడికి వెళ్ళాడు. చలపతిని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. అక్కడ ఉండబుద్ధి కాలేదు. నేను వెళ్తానమ్మా. వాడొస్తే చలపతి వచ్చి వెళ్ళాడని చెప్పు. మంచిది నాయన. షాపు బయట ఓ 4 ఏళ్ల కుర్రోడు బట్టలు లేకుండా ఇసుకలో కూర్చొని మట్టిని పోగు చేస్తున్నాడు. వాడిలో పాండురంగారావు పోలిక కనిపించింది చలపతికి. వీడు పాండురంగం కొడుకా? అమ్మా, అవునయ్యా. పెద్దది బడికెళ్ళింది. ఆ కుర్రాడిని నుంచోబెట్టి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ పేరేంటి? లామారావు. నాన్న పేరు పాండు లంగారావు. నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు చలపతి. పాండు లేకపోయినా వాడి కొడుకుని చూసిన తర్వాత ఓ ఆప్తమిత్రుడిని కలుసుకున్నాను అనిపిస్తుంది. మార్కెట్ ఆనుకుని ఓ హోటల్ ముందు కొంతమంది తన వంక ఓ కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తూ వెళుతున్నారు. తను పుట్టి పెరిగిన ఊరది. వీళ్ళెవ్వరకు తెలీదా సంగతి. ఈ ఊళ్ళో ప్రతి ప్రాంతంతోనూ ప్రతి రోడ్డుతోనూ తనకు విశేష పరిచయం ఉంది. ఈ ఊరు ఎదగకముందే తనకు బాగా తెలుసు. నువ్వు చలపతివి కదూ? ఉలిక్కిపడి పక్కకు చూశాడు చలపతి. ఎదురుగా ఓ ముసలాయన నుంచొని ఉన్నాడు. చేతిలో ఆడవాళ్ల గొడుగు, ఖద్దరు చొక్కా, పంచ, కళ్ళజోడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు చలపతి. నమస్కారం మాస్టారు అన్నాడు ఆనందంగా. ఆయన బాణమూర్తి మాస్టారు. తను 4 ఏళ్లు రాత్రులు ఆయనింట్లోనే చదువుకున్నాడు. రోజుకొక్కసారైనా తన చెవి మెలి తిప్పేవారాయన. తనని చూసి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇట్టే గుర్తుపట్టేశారు. కానీ తనకి మాత్రం ఆయన అస్సలు గుర్తే లేరు. అన్నేళ్ళు ఆయన ఇంట్లో చదువుకుని ఎలా మర్చిపోగలిగాడో ఆశ్చర్యంగా ఉంది. భలే గుర్తించేశారు నన్ను అన్నాడు చలపతి. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఆప్యాయంగా. మంచివాడివే. నిన్నేమిటి, నా దగ్గర చదివిన వాళ్ళెవ్వరినైనా ఎన్నాళ్ళైనా సరే తేలిగ్గా గుర్తించేయగలను. భగవంతుడు నాకు ఆ వరం ఇచ్చాడు. అది సరే కానీ
ఇప్పుడెక్కడ ఉండటం? మద్రాసులోనే సార్. బ్యాంక్ అకౌంటెంట్గా ఉంటున్నాను. భీమవరంలో పెళ్లి చూపులకొచ్చి తిరిగి వెడుతూ ఓసారి ఈ ఊరిని మిమ్మల్ని అందరినీ చూడాలని వచ్చి దిగిపోయాను ఇక్కడ. బాగుంది, వెరీ గుడ్. మరి ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? సామాన్ ఏమీ లేదు. హోటల్లో ఉందండి. అదేమిటి, హోటల్లో ఎందుకు దిగావు? అంటే నేను అసలు నీ దృష్టిలోనే లేనన్నమాట. ఆహా, అది కాదు సార్, మీకు శ్రమ ఇవ్వటం ఎందుకని. శ్రమేమిటోయ్? అలా అనుకుంటే నీకు అన్నేండ్లు ట్యూషన్ ఎలా చెప్పేవాడిని. అందుచేత యువతల మా ఆపేక్షలు కూడా గమనించాలి. మరి పోనీ ఒకవేళ ఇది శ్రమే అనుకున్నా అందులో ఆనందం లేదు. ఇద్దరూ హోటల్కి నడిచారు. గదికి డబ్బు కట్టేసి సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చాడు చలపతి. అప్పటికే మాస్టారు ఒక రిక్షా మాట్లాడి తయారుగా ఉంచారు. 5 నిమిషాల్లో ఇంటి ముందాగింది రిక్షా. ఆయన ఇండ్లు స్టేషన్ రోడ్డు మీద మంచినీళ్ళ చెరువు దగ్గరే ఉంది. ఇది వరకు కంటే ఇప్పుడు ఇంకా శిథిలావస్థలో ఉంది. గోడలు పక్కకు తోసుకుపోయినాయి. ఆయన ఇంటి చుట్టూ ఫెన్సింగ్, పూల మొక్కలు అందంగా ఉన్నాయి. కమల ఎవరిని తీసుకొచ్చానో చూడు మన ఇంటికి అన్నారాయన లోపలికి నడుస్తూ. ఆ పేరు వినగానే చటుక్కున కమల గుర్తొచ్చింది చలపతికి. ఆయన ఇంట్లో చదువుకునేటప్పుడు కమల కూడా తనతో చదువుతుండేది. ఇద్దరూ లాంతర్ ముందు కూర్చొని పాఠాలు చదువుతూనే ఏవో కబుర్లోకి దిగిపోయేవాళ్ళు. లోపల నుంచి మాస్టారు గట్టిగా ఒక్క కేక వేసేసరికి తిరిగి ఇద్దరూ గడగడా చదవడం మొదలెట్టేవారు. చాలా కొద్ది రోజుల్లోనే ఇద్దరు ప్రాణ స్నేహితులైపోయారు. కమల మాస్టర్ గారికి ఒకే ఒక్క కూతురు. ఆమెను ప్రైవేట్గా మెట్రిక్కి కట్టించాలని మాస్టర్ గారి అభిప్రాయం. అందుకని స్కూలు చేర్పించలేదు. ఆయన భార్య ఎప్పుడూ ఏదో జబ్బుతో బాధపడుతుండేది. ఇంటి పనంతా ఆ కారణంగా ఆ వయసులోని కమల మీద పడింది. కానీ కమలకు స్కూల్లో చేరి చదవాలని విపరీతమైన కోరికగా ఉండేది. స్కూల్లో ఎలా ఉంటుందో, ఎంత సరదాగా గడుస్తుందో, ఎన్ని రకాల ఆటలు ఆడుతారో అన్నీ తనని అడిగి తెలుసుకుని మురిసిపోతుండేది. వంటింట్లోంచి బయటకొచ్చి ఆశ్చర్యంతోనూ సిగ్గుతోనూ చిన్నగా నవ్వింది కమల. చలపతి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కోలముఖము, విశాలమైన కళ్ళు, చిన్ని నోరు, అందమైన పెదాలు, సంపూర్ణ యవ్వనంతో ఆమె రూపం మనోహరంగా ఉంది. పిలక జడ వేసుకుని పొట్టిగోను, చీముడి ముక్కుతో తిరిగిన ఈ పిల్లేనా ఈ దేవత? అలా చూస్తావేం? ఎప్పుడూ గుర్తు చేసుకునేదానివిగా చలపతిని. తీరా వాడొస్తే అలా మూగదానివైపోయావేమిటి? కమల బాగా సిగ్గుపడిపోయింది తండ్రి మాటలకు. బాగున్నావా చలపతి అంది తల దించేసుకుంటూ. ఆమె మాట్లాడేసరికి చలపతి తడబడ్డాడు. నేనా? బాగానే ఉన్నాను. ముఖం అది కడుక్కొని బట్టలు మార్చుకోబోయి నేను ఈ లోపల మార్కెట్ వైపు వెళ్ళి వస్తాను అంటూ ఓ సంచి తీసుకొని బయటకు నడిచారాయన. కమల అలానే గోడ కానుకొని నుంచుండిపోయింది. చలపతి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. నువ్వెలా ఉన్నావో చెప్పలేదు కమల అన్నాడు చిన్నగా నవ్వుతూ. మీ దయ వల్ల ఏదో ఇలా ఉన్నాం అంది తను నవ్వేస్తూ. మీ అమ్మగారిది? పక్క గది వైపు చూస్తూ అడిగాడు. కమల మాట్లాడలేదు. మాట్లాడవేం కమల? అమ్మ పోయి 4 ఏళ్ళు అవుతుంది. ఉక్కిరి బిక్కిరయ్యాడు చలపతి. సారీ, ఎక్స్ట్రా సారీ కమల, క్షమించు. బాగుంది, నువ్వేం తప్పు చేశావని. కొద్ది క్షణాలు ఆమె తల్లి గురించి ఆలోచనలు వచ్చినాయి. ఇంతకు నువ్వు మెట్రిక్ పాస్ అయ్యావా? 2 సార్లు తప్పాను. విసుగు పుట్టి మానేశాను. చలపతికి ఆశ్చర్యం కలిగింది. కమల మంచి తెలివిగల అమ్మాయి, సెన్సిటివ్ కూడా. మాస్టర్ గారి తర్ఫీదులో ఆమె మెట్రిక్ తప్పిందంటే ఆశ్చర్యపడాల్సిందే. అది సరే గాని నేనసలు గుర్తున్నానా? ఇన్నేళ్లలో ఒక్కసారైనా గుర్తుకొచ్చానా? తల ఎత్తి చలపతి కళ్ళల్లో చూపు నిలిపి అడిగిందామె. భలే దానివే, నువ్వు గుర్తు లేకపోవడం ఏంటి? తరచుగా నీ గురించి ఆలోచిస్తుండేవాడిని. ఇప్పుడు మా కమల ఎలా ఉందా, ఎంత పొడుగై ఉంటుందా అని. అబద్ధమాడేశాడు చలపతి. నిజానికి ఈ ఊరు వదిలిన తర్వాత చాలా కొద్ది రోజులు మాత్రమే ఆమె గుర్తు ఉంది. తర్వాత చాలా చిత్రంగా తను కమలతో పాటు మాస్టర్ని కూడా మర్చిపోయాడు. ధన్యురాలని అంది కమల నవ్వేస్తూ. మరి నీ సంగతి? నన్నెప్పుడైనా తలుచుకున్నావా? ఆమె కళ్ళల్లో విపరీతమైన కాంతి మెరుపులా మెరిసి మాయమైంది. నిన్ను మర్చిపోతానా చలపతి? గొంతులో ఓ విధమైన మార్దవం తొణికిసలాడింది. ఇంతకాలానికి తీరిక దొరికిందన్నమాట.
మమ్మల్ని చూడటానికి అందేమి జడలు మెలివేస్తూ. అబ్బే, అసలు ఎప్పటి నుంచో రావాలని అనుకోవడం కుదరక చివరకు అనుకోకుండా భీమవరం ప్రోగ్రాం వచ్చి పడింది. ఏమిటిది? వయసులో ఉన్న కుర్రాడికేముంటుంది? మా అమ్మ నాన్న అక్కడ ఓ పిల్లను చూసి నిశ్చయించేశారు. నేను కూడా ఆ పిల్లను చూడాలని వాళ్ళ ఆకాంక్ష. ఇహ తప్పేటట్లు లేదని చూసేసి కమల వంటింట్లోకి వెళ్ళింది. కాసేపు వరకు పొయ్యి ఊదుతున్న చప్పుడు వినిపించింది. ఇళ్ళంతా పొగ నిండుకుంది. చలపతి కళ్ళు ఆ పొగకి మంటగా ఉన్నాయి. తిరిగి వచ్చింది కమల. ఆ పొగకి ఆమెకు కూడా ఉక్కిరి బిక్కిరవుతుంది. పాడు పొగ. కాసేపు పొయ్యి దగ్గర లేకపోతే ఇదే చావు అంది. ఆ అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా మరి? నచ్చినట్టే. అట్లా అయితే త్వరలో నీ పెళ్ళికి నన్ను పిలుస్తావన్నమాట. తప్పకుండా. మీరు రాకుండా ఎలా? కొద్ది క్షణాలు మౌనంగా గడిచినాయి. మరి నీ సంగతి ఏమిటి? అడిగాడు చలపతి. ఏమిటిది? నీ పెళ్ళెప్పుడు? నవ్వింది కమల. కావాలని నవ్వినట్లు తెలిసిపోతుంది. నాకిప్పుడదే తక్కువ. అదేమిటి? నాకు ఆ ఉద్దేశం లేదు. ముందు కలుగుతుందని కూడా అనుకోను. బాగుంది. బ్రహ్మచారినిగా గడిపేస్తావా? నీ ఇష్టం. నువ్వెలా చెప్తే అలా. సరే, మధ్యన నా ఇష్టమేమిటి? ఆమె మాటలు చలపతికి అర్థం కాలేదు. మరోసారి ఆమె వంక పరీక్షగా చూశాడు. చక్కని నిష్పత్తిలో శరీరము, విపరీతమైన ఆకర్షణ గల కళ్ళు. ఇంత అందమైన అమ్మాయికి పెళ్ళెందుకు ఇష్టం లేదు? వంటింట్లోకి వెళ్ళింది కమల. ఖచ్చితంగా కమల ఉద్దేశం తెలుసుకోవాలనిపించింది చలపతికి. 10 నిమిషాలు గడిచాయి. బయట చుట్టాన్ని కూర్చోపెట్టి నువ్వు ఇంట్లో కూర్చోవడం ఏమైనా బాగుందా? వంటింటి గడప వరకు వెళ్ళి లోపలికి చూస్తూ అన్నాడు. కానీ మాట పూర్తి కాకుండానే లోపలి దృశ్యం చూసి స్తంభించిపోయాడు. కమల నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. కమల, ఏమిటిది? త్వరగా చీర కొంగుతో కన్నీళ్లు తుడిచేసుకుంది కమల. కారణం నువ్వే చలపతి. మా అమ్మని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను. నువ్వు వచ్చి అమ్మ గురించి అడిగి గుర్తు చేశావు. అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగదు. మాస్టర్ గారు సంచిలో ఏవో వస్తువులతో లోపలికి ప్రవేశించారు. ఆయన చేతిలోని సంచి అందుకుంది కమల. మధ్యాహ్నం 12 వరకు మాస్టారుతో ఏవేవో మాట్లాడుతూ కూర్చున్నాడు చలపతి. ఇద్దరికీ భోజనాలు వడ్డించి పిలిచింది కమల. తనే సరదాగా మాట్లాడుతూ వడ్డెన చేసింది. సాయంత్రం 4ంటికి రైలుంది మాస్టారు. అందులో వెళ్ళిపోతాను అన్నాడు చలపతి భోజనాలు ముగిసిన తర్వాత. పోనీ ఈ వేళకు ఉండిపోరాదు? మళ్ళీ ఎప్పటికో ఏమో అన్నారాయన. వీల్లేదు సార్, రేపు సాయంత్రానికల్లా మద్రాసు చేరుకోవాలి. చాలా పనులున్నాయి అన్నాడతను. సాయంత్రం స్టేషన్కి బయలుదేరాడు. కమల బయటి వరకు వచ్చింది. వెళతాను కమల అన్నాడతను. మంచిది అందేమే. మాస్టారు స్టేషన్ వరకు వచ్చారు. మా కమలదే నాకు దిగులోయ్. ససేమీరా పెళ్ళి వద్దంటుంది. ఎందుకనో చెప్పదు. ఏమీ అర్థం కావటం లేదు నాకు విచారంగా అన్నారాయన. రైలు కూత వేసుకుంటూ వచ్చి ఆగింది. ఫస్ట్ క్లాస్ కూపేలో ఎక్కాడు చలపతి. వెళతాను సార్, మద్రాసు వస్తే తప్పక మా ఇంటికి రండి. అలాగే అన్నారాయన. రైలు కదిలింది. లోపల ఇంకెవ్వరూ లేరు. కోటు తీసి హ్యాంగర్కి తగిలించాడు. కమల ఆ కోటు చూసి మధ్యాహ్నం చాలా బాగుంది అంది. కోటు జోబులో పల్లి నుంచి బయటకి కనిపిస్తున్న తెల్లని కవరు చూశాడు చలపతి. తనేమీ కవరు జోబులో పెట్టలేదు. తీసి చూశాడతను. పైన ఏమీ వ్రాసి లేదు. చింపి లోపల నుంచి ఓ రూళ్ళ కాగితం బయటకు తీశాడతను. చాలా పాత కాగితం అది. మురికిగా కూడా ఉంది. ఏవేవో మరకలు. దానిమీద వంకర టింకర అక్షరాలు. కమల, నేను బాగా పెద్దవాడినైన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు చలపతి. రైలు బ్రిడ్జి మీద నుంచి వెళుతుంది. పెద్దగా శబ్దాలు. చలపతికి కళ్ళు తిరిగినాయి. చీకట్లు కమ్మినాయి. రైలు నదిలో పడిపోతున్నట్లు అనిపించి కిటికీ చువ్వలు గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఉత్తరం తనే వ్రాశాడు కమలకు. అప్పుడు రోజు రాత్రిళ్ళు తను కమల గొళ్ళోలింటికి వెళ్ళి జబ్బుగా ఉన్న వాళ్ళమ్మకు పాలు తీసుకొచ్చేవాళ్ళు. ఓ రోజు బయలుదేరేసరికి కొంచెం ఆలస్యమైంది. రోడ్డు మీద ఓ పెళ్లి ఊరేగింపు తమకు ఎదురు వచ్చింది. బోలెడు పెట్రోమాక్స్ దీపాల మధ్య పల్లకి.
అందులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెంకీ పూల దండలతో మెరిసిపోతున్నారు. బ్యాండ్ వాళ్ళు సినిమా పాటలు వాయిస్తున్నారు. చాలాసేపు ఇద్దరు పల్లకి వంకే చూస్తుండిపోయారు. మనం కూడా పల్లకిలో అలా ఊరేగితే బాగుంటుంది కదూ అంది కమల. అవును, మనం పెళ్లి చేసుకుని అలా ఊరేగవచ్చు. మనకు పెళ్ళెలా అవుతుంది? పెద్దాళ్లకే పెళ్ళవుతుంది. తను బాగా ఆలోచించాడు. ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు. తను ఆ ఊరు వదిలేసే రోజు దగ్గర పడిన తర్వాత ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన నోటు పుస్తకంలోని కాగితం చించి ఆ వాక్యాలు రాసి కమలకిచ్చాడు. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు ఇద్దరిదీను. అంటే కమల నిజంగానే తన కోసం వేచి ఉందా? భగవాన్! చలపతికి ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. మనసు బండబారిపోయినట్లు అవుతుంది. నిస్సత్తువగా నిస్సహాయంగా ఒరిగిపోయాడతడు.